సంక్రాంతి అయిపోయింది. పల్లె మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది. ముగ్గులు చెదిరిపోయాయి. బొగ్గుల మంట ఆరిపోయింది. ఆకాశం ఖాళీగా ఉంది. కాని చిన్ను మనసులో మాత్రం ఇంకా పండుగ జ్ఞాపకాలు మిగిలాయి. ఆ రోజు ఉదయం చిన్ను పొలాల వైపు నడిచాడు. అక్కడ ఒక పక్షి నేలపై పడిపోయింది. దగ్గరగా వెళ్ళి చూశాడు. రెక్కకి గాయం, చుట్టూ రక్తం, పక్కనే ఒక మంజాదారం. చిన్ను గుండె ఆగినట్టయింది. ఇది మనం ఎగిరేసిన గాలిపటం దారమేనా అని తనలో తానే అడిగికున్నాడు. పక్షిని మెల్లగా ఎట్టుకున్నాడు. అంతలో గాలిలో ఊగుతున్న మంజాదారం చిన్ను చేతికి చుట్టుకుంది. చేతికి కోతపడింది. నొప్పొచ్చింది. కాని చిన్ను ఏడవలేదు. ఎందుకంటే ఆ పక్షి నొప్పి తన నొప్పి కన్నా పెద్దగా అనిపించింది. చొక్కా చింపి పక్షి రెక్కకి కట్టాడు. రక్తం చేతిలో ఉంది. కాని దయ మనసులో ఉంది. ఇంటికి పరుగెత్తాడు. అమ్మమ్మ చిన్ను చేతిని చూసి భయపడిపోయింది. అయ్యో నాన్నా, ఎలా అయిందిది? చిన్ను మెల్లగా చెప్పాడు. అమ్మమ్మ, మంజాదారం పక్షులకు నొప్పిస్తుంది. ఆ మాటలు విన్న అమ్మమ్మ మౌనంగా నిలబడింది. సాయంత్రం చిన్ను గాయపడ్డ పక్షిని చెట్టు కింద ఉంచాడు. నీళ్లు పోశాడు. గింజలు పెట్టాడు. కొద్దిసేపటికి ఆ పక్షి రెక్కలు విప్పింది. మెల్లగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. చిన్ను ఆకాశం వైపు చూశాడు. చేతిలో నొప్పుంది. కాని మనసులో శాంతి ఉంది. అమ్మమ్మ చిన్ను దగ్గరికి వచ్చి అంది. నువ్వు ఈరోజు గాలిపటం ఎగరేయలేదు నాన్నా, ఒక ప్రాణాన్ని కాపాడావు. చిన్ను మెల్లగా చెప్పాడు. అమ్మమ్మ, పండుగంటే సంతోషం మాత్రమే కాదు, ఎవరికీ నొప్పి ఇవ్వకపోవడం కూడా. పిల్లలారా, ఈ సంక్రాంతి తర్వాత మంజా కాదు, మనసుండాలి. ఆట కాదు, ఆలోచన ఉండాలి. అదే నిజమైన పండుగ.